22 ఏళ్ల మోహన్కు ఆరోగ్య సమస్యలు లేవు. ప్రతిరోజులాగే ఉదయం లేచి రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటాడు. ఎప్పటిలాగే వాష్రూమ్కి వెళ్ళాడు. అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా కాళ్ళు కదలలేదు. నిమిషాలు గడుస్తున్నా పరిస్థితి మారలేదు. అతి కష్టంగా గోడకి ఆనుకుని స్నేహితుల సాయంతో బయటకు వచ్చాడు మోహన్. గతంలో ఎప్పుడు మోహన్కి ఇలా జరగలేదు. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లారు. దీన్ని పరీక్షించిన డాక్టర్లు ఇది గుయిల్లాన్ బ్యారీ సిండ్రోమ్ జీబీఎస్ అని తేల్చారు. మన శరీరం వ్యాధులను ఎదుర్కోవడానికి వ్యాధి నిరోధక వ్యవస్థని కలిగి ఉంటుంది. ఇది మన శరీరాన్ని రక్షించే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అదే యాంటీబాడీలు సొంత నరాల మీదే దాడి చేయడం ప్రారంభిస్తాయి. అప్పుడు మన నరాలపై ఉండే మైలిన్ అనే పొర తొలగిపోతుంది. మెదడు నుంచి కండరాలకు వెళ్లే సిగ్నల్స్ నిలిచిపోతాయి. కాళ్ళు చేతులు బలహీనపడటం స్టార్ట్ అయిపోతుంది. నడకలో మార్పు వస్తుంది. క్రమంగా శరీరంలోని అన్ని అవయవాలు ప్రభావితం అవుతాయి. దీన్నే జీబీఎస్ అంటారు. అటు జీబీఎస్ ఎందుకు వస్తుందో కారణాలు ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు. కానీ కొన్ని ముఖ్యమైన వ్యాధుల తర్వాత ఇది అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కరోనా లాంటి వైరస్లు, డెంగీ, టైఫాయిడ్, జ్వరం, ఫుడ్ పాయిజనింగ్ లాంటి వ్యాధులు వచ్చిన తర్వాత జీబీఎస్ బారిన పడుతూ ఉండడాన్ని వైద్యులు గుర్తించారట. ఇది కొంతమందిలో వైరల్ ఇన్ఫెక్షన్ రూపంలో ఉంటుందట. మరికొందరిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రూపంలో ఉంటుంది. చాలామంది దీన్ని వైరస్ అని పిలుస్తున్నారు. కానీ ఇది వైరస్ కానే కాదట. ఇది వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా వచ్చే సిండ్రోమ్. కొన్ని వ్యాక్సిన్లు కూడా ఈ వ్యాధికి కారణమని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. అయితే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే అలా జరిగిందట. జీబీఎస్ బారిన పడిన వారి నడకలో మార్పు, కాళ్ళు బలహీనత ఉంటుందట. చేతులు కాళ్ళు కదలకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఉండవచ్చట. హృదయ స్పందనలో మార్పులు, రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. జీబీఎస్ తీవ్రమైతే ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినే అవకాశం కూడా ఉందట. అందుకే కాళ్ళు బలహీనపడితే నిర్లక్ష్యం చేయకండి. నడకలో మార్పు వచ్చినా తక్షణమే వైద్యులను సంప్రదించండి. జీబీఎస్ అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. జీబీఎస్కు 2 రకాల ముఖ్యమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది ఇమ్యూనోగ్లోబిన్ IVIG చికిత్స. బాధితుడి బరువు ఆధారంగా 5 రోజుల పాటు ఇంజెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ఇది. ఇలా ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా యాంటీబాడీల దాడిని తగ్గిస్తారు. ఇది నరాలను మరింత నాశనం జరగకుండా కాపాడుతుంది. ఈ చికిత్స ఖరీదైనదే అయినా కూడా సమర్థవంతంగా పనిచేసే అవకాశాలు ఎక్కువ. ఇక రెండోది ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్స. ఈ చికిత్సలో రక్తం నుంచి ప్రమాదకరమైన యాంటీబాడీస్ను తొలగించి కొత్త ప్లాస్మా భర్తీ చేస్తారు. ఇది దాదాపు 5 నుంచి 6 విడతలుగా చేస్తారు. ఇమ్యూనోగ్లోబిన్తో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఈ చికిత్స పూర్తి చేసుకోవచ్చు. అటు చికిత్స తీసుకున్న వారిలో 70% మంది బాధితులు 2 నుంచి 6 నెలల మధ్య పూర్తిగా కోలుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ సిండ్రోమ్ బారిన పడిన వారిలో 10% మంది వెంటిలేటర్పై ఆధారపడే అవసరం ఉంటుంది. 20% మంది వారంలోనే స్వల్ప లక్షణాలతో కోలుకోవచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో దాదాపు 5% మందికి జీబీఎస్ రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుందట. అటు మరణాల శాతం కూడా తక్కువేనని చెప్పాలి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 90% మంది ఖచ్చితంగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏపీతో పాటు తెలంగాణలోనూ జీబీఎస్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సిండ్రోమ్ కారణంగా మరణాలు కూడా సంభవించాయి. అటు మహారాష్ట్రలోనూ జీబీఎస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే లక్షణాలను ముందుగానే గుర్తించి డాక్టర్ను సంప్రదిస్తే ఎలాంటి సమస్య ఉండదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.